అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా సబ్స్క్రైబర్స్ కాకపోయినా కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ ఈ కొత్త సంవత్సరం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఈ రోజు అయితే నేను క్యాలీఫ్లవర్ పచ్చడి చేశాను అనమాట. సో ఇక ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈరోజు. సో నేను ఈరోజు నా కోసం నేను క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకొని నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకున్నాను అనమాట. సో నాకు చికెన్ తర్వాత అంత ఇష్టం ఏంటంటే పచ్చళ్ళు, ఏ పచ్చడి అయినా పర్లేదు, పచ్చడి ఉంటే చాలు అని చెప్పేసి నాకు మస్తు ఇష్టం. సో ఇక సీజన్ కదా, క్యాలీఫ్లవర్ సీజన్ కదా అని చెప్పేసి ఇక క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే చేయడం స్టార్ట్ చేసిన అనమాట. సో ప్రాసెస్ అయితే ప్రతి పచ్చడి ఎట్లయితే చేస్తామో ఇది కూడా అట్లనే చేస్తాము. కాకపోతే క్యాలీఫ్లవర్ని కొంచెం మంచిగా బాయిల్ చేసేసి దాన్ని బాగా ఆరిన తర్వాత మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ప్రతి పచ్చడి చేసినట్టు చేయాలి. సో ఇది కూడా చేసిన అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చేసింది. క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. సో ఇక మీరు కూడా చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో. అసలు ఆ రెడ్ కలర్గా క్యాలీఫ్లవర్ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఆ లెమన్ వేసిన తర్వాత ఇంకా కొంచెం కారంగా పుల్లంగా చాలా బాగుంది అసలు. సో లాస్ట్కి ఎంతమందికి ఇష్టం అండి పచ్చడి చేసిన తర్వాత ఇలా అన్నం వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్